టార్గెట్ ఎగ్జామ్స్కి స్వాగతం. మీరు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లేదా ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. ఫిబ్రవరి నెలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన మరియు ఎంపిక చేసిన టాప్ 50 కరెంట్ అఫైర్స్ను ఈ వీడియోలో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. జాతీయం, అంతర్జాతీయం మరియు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. దయచేసి ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మార్చి 2026 నాటికి ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ICJS 2.0 అమలులో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి ఉత్తరాఖండ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి తమిళనాడు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి ఉత్తరాఖండ్. 93.46 స్కోర్తో అగ్రస్థానంలో నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన అనావరణ్ డిఫారెస్టేషన్ అలర్ట్ సిస్టమ్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ సి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి నీతి ఆయోగ్, ఆప్షన్ డి పర్యావరణ మంత్రిత్వ శాఖ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి ఫారెస్ట్ ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో జరిగిన రైసీనా డైలాగ్ కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఆప్షన్ ఏ అలెగ్జాండర్ స్టబ్ ఫిన్లాండ్ అధ్యక్షుడు, ఆప్షన్ బి ఇమాన్యుయల్ మాక్రాన్, ఆప్షన్ సి రిషి సునాక్, ఆప్షన్ డి ఆంథోనీ అల్బానీస్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ అలెగ్జాండర్ స్టబ్ ఫిన్లాండ్ అధ్యక్షుడు. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026 నాటికి ఆమోదించబడిన జల్ జీవన్ మిషన్ 2.0 JJM 2.0 మొత్తం బడ్జెట్ ఎంత? ఆప్షన్ ఏ 5.50 లక్షల కోట్లు, ఆప్షన్ బి 8.69 లక్షల కోట్లు, ఆప్షన్ సి 10.2 లక్షల కోట్లు, ఆప్షన్ డి 4.47 లక్షల కోట్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 8.69 లక్షల కోట్లు. దీనిని 2028 వరకు పొడిగించారు. నెక్స్ట్ క్వశ్చన్, 10,000 కోట్ల విలువైన గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను విడుదల చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI, ఆప్షన్ బి HDFC బ్యాంక్, ఆప్షన్ సి బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్షన్ డి పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి బ్యాంక్ ఆఫ్ బరోడా. నెక్స్ట్ క్వశ్చన్, శేష్నాగ్ 150 అనే లాంగ్ రేంజ్ స్మార్ట్ అటాక్ డ్రోన్ ఏ భారతీయ స్టార్టప్ అభివృద్ధి చేస్తుంది? ఆప్షన్ ఏ స్కైరూట్ ఏరోస్పేస్, ఆప్షన్ బి న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ, ఆప్షన్ సి అగ్నికూల్ కాస్మోస్, ఆప్షన్ డి గరుడ ఏరోస్పేస్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహం లిగ్నోసాట్ ను ఈ విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి రష్యా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి జపాన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8, 2026 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సలరేటెడ్ ప్రోగ్రామ్, ఆప్షన్ బి రైట్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్స్ అండ్ గర్ల్స్, ఆప్షన్ సి జెండర్ ఈక్వాలిటీ టుడే, ఆప్షన్ డి డిజిటల్ ఆల్ ఇన్నోవేషన్ ఫర్ ఈక్వాలిటీ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి రైట్ జస్టిస్ యాక్షన్ ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ 2026లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఏ గుజరాత్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి ఒడిస్సా. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ క్లైమేట్ ఇండెక్స్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ ఏ నీతి ఆయోగ్, ఆప్షన్ బి నాబార్డ్, ఆప్షన్ సి సిడ్బి,
ఆప్షన్ డి ఆర్బిఐ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి నాబార్డ్. ఫ్రెండ్స్, కంటెంట్ మీకు నచ్చుతుందా? అయితే ఇప్పుడే మన వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అలాగే ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. పార్ట్ 2 కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. పార్ట్ 2 లో డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో సాగర్ డిఫెన్స్ స్వయం ప్రతిపత్తి కలిగిన ఫిష్ యార్డ్ ను ఇటీవల ఎక్కడ శంకుస్థాపన చేశారు? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి కాకినాడ, ఆప్షన్ సి నెల్లూరు జూనల్ దిన్నె, ఆప్షన్ బి బాపట్ల. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి నెల్లూరు జిల్లా జూనల్ దిన్నె ఫిష్ యార్డ్ హబ్ వద్ద దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, టెక్ బయో అన్లీష్డ్ థీమ్ తో బయో ఏషియా 2026 23వ ఎడిషన్ ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి అమరావతి, ఆప్షన్ సి తిరుపతి, ఆప్షన్ డి వరంగల్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ కొత్త గవర్నర్ గా మార్చి 2026లో ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ ఏ సిపి రాధాకృష్ణన్, ఆప్షన్ బి శివప్రతాప్ శుక్లా, ఆప్షన్ సి జిష్ణుదేవ్ వర్మ, ఆప్షన్ డి తమిళసై సౌందరరాజన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి శివప్రతాప్ శుక్లా. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ 2026 ప్రకారం 2 లేదా 3వ బిడ్డ జన్మించినప్పుడు ఇచ్చే ఆర్థిక ప్రోత్సాహకం ఎంత? ఆప్షన్ ఏ 10,000, ఆప్షన్ బి 15,000, ఆప్షన్ సి 20,000, ఆప్షన్ డి 25,000. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ డి 25,000 రూపాయలు ప్రోత్సాహకంగా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెట్ఫ్లిక్స్ కు చెందిన ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఐలైన్ స్టూడియో విజువల్ ఎఫెక్ట్స్ సదుపాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ కొండాపూర్ హైదరాబాద్, ఆప్షన్ బి గచ్చిబౌలి హైదరాబాద్, ఆప్షన్ సి రాయదుర్గం హైదరాబాద్, ఆప్షన్ డి ఉప్పల్ హైదరాబాద్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి గచ్చిబౌలి హైదరాబాద్. గచ్చిబౌలి హైదరాబాద్ నాన్ స్టాప్ ఐటీ హబ్ గా మారబోతుందని ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పాపులేషన్ పాలసీలో 3వ బిడ్డకు 5 ఏళ్ల వరకు నెలకు ఎంత ఆర్థిక సహాయం అందించనున్నారు? ఆప్షన్ ఏ 500 రూపాయలు, ఆప్షన్ బి 1000 రూపాయలు, ఆప్షన్ సి 1500 రూపాయలు, ఆప్షన్ డి 2000 రూపాయలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 1000 రూపాయలు అందించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో జరిగిన జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత ఎవరు? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్, ఆప్షన్ బి డాక్టర్ స్వామినాథన్, ఆప్షన్ సి ఎలన్ మస్క్, ఆప్షన్ డి సుందర్ పిచాయ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రొఫెసర్ బ్రూస్ ఎల్ లెవిన్. క్యాన్సర్ జీన్ థెరపీలో చేసిన కృషికి గాను బయో ఏషియా సదస్సులో ఈ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ సెన్సస్ మొదటి దశలో ఏ సంవత్సరం నుండి ప్రారంభించనుంది? ఆప్షన్ ఏ 2026-27, ఆప్షన్ బి 2025-26, ఆప్షన్ సి 2027-28, ఆప్షన్ డి 2028-29. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ 2026-27 నుంచి ప్రారంభం కానుంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ దేవాలయం ఇటీవల ఐక్యరాజ్య సమితి పర్యటన విభాగం నుండి బెస్ట్ టూరిజం విలేజ్ గుర్తింపు కోసం నామినేట్ చేయబడింది? ఆప్షన్ ఏ యాదగిరిగుట్ట, ఆప్షన్ బి రామప్ప దేవాలయం, ఆప్షన్ సి భద్రాచలం, ఆప్షన్ డి వేములవాడ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి రామప్ప దేవాలయం. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా జువెనల్ దిన్నె వద్ద ఇటీవల శంకుస్థాపన చేసిన సాగర్ డిఫెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి క్రింది ప్రకటనలో ఏది తప్పు? ఆప్షన్ ఏ
ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రంగంలో స్వయం ప్రతిపత్తి కలిగిన అటానమస్ నౌకల తయారీ కేంద్రం. ఆప్షన్ బి. ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో 45 కోట్ల రూపాయలు పెట్టుబడితో సుమారు 750 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుంది. ఆప్షన్ సి. ఈ యూనిట్ ప్రధానంగా రక్షణ మరియు భద్రతా అవసరాల కోసం మానవరహిత నౌకలను అభివృద్ధి చేస్తుంది. ఆప్షన్ డి. ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే నిర్మించబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థ. సరైన సమాధానం ఆప్షన్ డి. ఈ ప్రాజెక్ట్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే నిర్మించబడుతున్న ప్రభుత్వ రంగ సంస్థ కాదు. సో ఈ ప్రకటనలో తప్పుగా ఉన్న ప్రకటన వచ్చేసి ఆప్షన్ డి. సో ఆన్సర్ ఇస్ డి. సో ఇది ఫ్రెండ్స్, మీకు 20 క్వశ్చన్స్ లో మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ తెలిసాయో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ ప్రశ్నలన్నీ పీడిఎఫ్ రూపంలో కావాలంటే కామెంట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 నుంచి పార్ట్ 5 వరకు రిమైనింగ్ 30 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. దయచేసి ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.